హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవ్యానాస్ ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీలో ఇన్స్టెంట్ జున్ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కామధేను జున్ను పాలు పిండి పౌడర్ ఇది. దీని కాస్ట్ వచ్చి 70 రూపీస్. ఇది అన్ని కిరాణా స్టోర్స్లో దొరుకుతుంది మీకు. ఇది ఇన్స్టెంట్గా సేమ్ జున్ను పాలతో ఎలా ఉంటుందో టేస్ట్ అదే టేస్ట్తో వస్తుంది మనకి ఈ పిండితో చేసుకుంటే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో ఈ ప్యాకెట్ కట్ చేసుకొని పౌడర్ వేసుకోవాలి. మనం ఏ పాలు యూస్ చేస్తామో అదే పాలు ఒక హాఫ్ లీటర్ వేసుకోవాలి. వేసుకొని ఈ రెండు కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి విస్కర్తో. జున్ను పాలు ఏ కలర్లో ఉంటాయో ఆ కలరే వచ్చింది మిల్క్. ఇప్పుడు 100 గ్రామ్స్ బెల్లం వేయాలి. వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలపాలి. ఇప్పుడు యాలకులు, మిరియాలు పౌడర్ కింద చేసుకొని ఇందులో కలిపేయాలి. మిరియాలు కూడా ఇలా పౌడర్ కింద చేసుకొని ఇందులో కలపాలి. మొత్తం బెల్లం, యాలకులు, మిరియాలు మొత్తం ఈ మిల్క్లో కలిసేలా మొత్తం విస్కర్తో బాగా కలుపుకోవాలి. చూడండి మిల్క్ ఏ కలర్ వచ్చిందో. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి, గిన్నె లాంటిది. ఆ గిన్నెలో 2 గ్లాసెస్ వాటర్ వేసి ఇలాంటి స్టాండ్ పెట్టాలి. పెట్టి మనం కలిపి పెట్టుకున్నాం కదా గిన్నెతో, ఆ గిన్నె ఇందులో పెట్టేయాలి. పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయాలి. ఇది 20 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి అలా చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదని. ఉడికిపోయింది. జున్ను రెడీ అయిపోయింది. ఇది ఇలా వేడిగా తినచ్చు, చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ జున్ను పాలతో ఏ విధమైన టేస్ట్ వచ్చిందో అదే టేస్ట్ ఉంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.